నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ఉద్దేశము చెప్పాను కదండి, టెంపుల్స్ సంకల్పం అని. ఓకే అండి, ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే దూరంగా వెళ్ళిన మీ పర్సన్స్ థాట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు దూరంగా వెళ్ళిన పర్సన్స్ ఇప్పుడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దామండి. హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాము. చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మా వ్యూవర్స్ నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చెప్పండి యూనివర్స్. ద మూన్ అండి, అంటే మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత యూనివర్స్ ఇచ్చింది మూన్ అంటే సాడ్గా ఉన్నట్లు. ఓకే అండి. ఓ పెటికల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. హార్ట్ బ్రేక్. ఓ 3 of wands, 3 of swords. 2 కార్డులు వచ్చినాయండి. జస్టిస్, 3 of wands, Ace of cups, the lovers, the hermit, judgment, Ace of Pentacles, the Sun, 4 of Wands, Ten of Pentacles. ఓకే అండి, రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనము. తను మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారండి. వాళ్ళు అక్కడ ఏమీ హ్యాపీగా అయితే లేరు. మళ్ళీ మీ గురించి ఆలోచనలు స్టార్ట్ అయినాయి. ఇగో మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిద్రలేని రాత్రులు అట్లా జరుగుతున్నాయి. అక్కడ మీ గురించి ఆలోచించి మీకంటే అక్కడ మంచిగా ఉంటుందని చెప్పేసి అక్కడ వెళ్ళారు, కానీ వాళ్ళు ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మనీ విషయంలో కానీ రిలేషన్ విషయంలో కానీ వేరే పర్సన్ దగ్గర హ్యాపీగా ఉంటారని చెప్పేసి వెళ్ళినటువంటి పర్సన్స్ కానీ ఇప్పుడు అక్కడ హ్యాపీగా లేరండి. నాట్ సేఫ్ అండి అక్కడ. ఇగో వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి. నిద్రలో కూడా మీరు గుర్తొచ్చి మెలకు వచ్చి సడన్గా మీ గురించి ఏమన్నా కలలు అట్లా వచ్చి చాలా సఫర్ అవుతూ మధ్యలోనే లేచి ఈ విధంగా 3 కత్తులతోటి పొడిస్తే ఎలాంటి బాధ, ఒక కత్తి మీద అట్లా అలాంటి బాధతో తను ఉన్నారండి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తన మీద తన లోపల మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. ఇన్ని రోజులు నేను వేరే పర్సన్స్ చాలా మంచి వాళ్ళు అనుకున్నా, కానీ నా పర్సనే నాకు కరెక్ట్ కదా, సేమ్ నేను ఎలా ఆలోచిస్తానో తను అలానే ఆలోచిస్తుంది, తన ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి కదా, అనవసరంగా నేను వదిలేసి దూరంగా వచ్చాను కదా అని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని తన లోపల చూసుకుంటున్నారు అన్నట్లు. ఓకేనా అండి. మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని తన లోపల చూసుకుంటున్నారు అన్నట్లు.
ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ వెళ్ళాలి, మీ మీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎలాగైనా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఆలోచనలు ప్లాన్లు చేస్తున్నారు. ఎలా వెళ్ళాలి అనేటువంటిది ప్లాన్లు చేస్తున్నారండి. ఇప్పుడు మీ మీద ప్రేమ ఇలా చిగురిస్తుంది తనకి. ఇంతకు ముందుకు మీ దగ్గర లేని ప్రేమ అక్కడ దొరుకుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మీ మీద ప్రేమ ఇలాంటి ఈ ప్రేమ చిగురించడంతో మీ దగ్గరికి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒక సన్ అంటే ఒక మీరు ఉంటేనే వాళ్ళ లోపల ఒక లైఫ్ బ్రైట్ ఫ్యూచర్, మంచి వెలుగు లాంటి జీవితము ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సూర్యుని లాంటి వెలుగు అని అంటే మీ దగ్గర ఉంటేనే వాళ్ళకు ఆ వెలుగు వస్తుంది. మీరు అలాంటి సూర్యు లాంటి వెలుగున్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి మీ మీద ఆలోచన ఉందండి. ఇప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ పరంగా మీకు ఏ విషయం చెప్పకుండా వెళ్తే కంపల్సరీ మీకు చెప్పాలి. వాళ్ళకి మీ మీద మీకేది ఒకవేళ మీరేమైనా చెప్పింటారు, వాళ్ళకు ఆఫర్ ఇచ్చింటారు, కానీ వాళ్ళేమి మీకు ఏ విషయం చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయింటారు. కాకపోతే ఇప్పుడు మీ మీద అలాంటి ప్రేమనే చిగురిస్తుంది. ఇప్పుడు ఇది జన్మల బంధం, పూర్వజన్మ బంధం ఉంటుందండి మీకు మీ పర్సన్స్కి. వాళ్ళకి ఎన్ని వచ్చినా మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. ఎంతమంది ఏ వ్యక్తులు మధ్యలో వచ్చినా కానీ మీ దగ్గరికే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మీకు న్యాయం చేయాలి, జస్టిస్. వాళ్ళు తిరిగి వచ్చి ఏదైతే తన నుంచి మీకు రాలేదో అన్నీ మీకు ఇవ్వాలని చెప్పేసి తను ఆలోచిస్తున్నారండి. కంపల్సరీ రావడానికి తను ఆలోచిస్తున్నారు. తను మీ దగ్గరికి మనీ ఆఫర్ తీసుకొని రావాలి. ఇంకొకటి ఏంటంటే మనీ సంపాదిస్తేనే మీ దగ్గరికి రావాలి, మీకు న్యాయం చేయాలి, డబ్బు పరంగా ప్రేమ పరంగా అనుకుంటున్నారు. కానీ మనీ కూడా ఇంపార్టెంటే కదా. ముందు మనీ మీద ఫోకస్ పెడదాము అని చెప్పేసి మనీ గురించి ఫోకస్ పెట్టిండ్రు. ఈ మనీ పోగు చేసుకున్న తర్వాత, ఈ మనీ ఇలా సంపాదించిన తర్వాత మీ దగ్గరికి వస్తే మంచి కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన తనకు ఉందండి. తప్పకుండా ఆ మనీ సంపాదించిన తర్వాత మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇగో మీ దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ మనీ సంపాదించుకొని మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి బ్రైట్ ఫ్యూచర్ని, మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. ఇద్దరు కలిసి హ్యాపీగా, ఏదైనా మనీ ఉంటేనే కదండి. అందుకనే ఆ మనీ సంపాదించుకొని వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇద్దరు కలిసి ఏదో ఒక బిజినెస్ చేయడమా, లేకుంటే హ్యాపీ ఫ్యామిలీ గడపడమా అన్నట్లు, లేకుంటే ఏదో గోల్డ్ అనా, ఏదో ఒక బట్టలన్నా, ఏవో డ్రెస్సెస్ అన్నా కొనడం, ఇలాంటివి ఈ మనీ ఉంటేనే అవి మీకు కొనియగలుగుతారు, మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుండ్రు. మీ దగ్గరికి వస్తేనే ఇలాంటి లైఫ్, చాలా మంచి లైఫ్, ఎంజాయ్ మూమెంట్ ఉండేటువంటి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీకు వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ పర్పస్ ఉంటే తప్పకుండా మ్యారేజ్ అవుతుందండి. తప్పకుండా వస్తారు మీ దగ్గరికి. వాళ్ళకు మీకు తప్పకుండా మ్యారేజ్ అవుతుందండి. మీకు దేవుని ఆశీస్సులు కూడా సమృద్ధిగా లభిస్తాయండి. తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్. వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే డబ్బు సంపాదించుకొని వెళ్దాము, అక్కడ వెళ్తే ఈ డబ్బు ఉంటే ఇద్దరము హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన ఉంది. తను అక్కడ వెళ్ళిపోయిండు, కానీ అక్కడ అలాంటి సిచ్యువేషన్స్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ నుంచి మనీ సంపాదించుకొని మీ దగ్గరకు వచ్చి, మీరైతేనే కరెక్ట్ పర్సన్స్, అందుకే మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచనలు ఉన్నాయి. అది కూడా ఊరికే రావడం లేదండి. మనీ సంపాదించుకొని వస్తే మంచిగా ఉండొచ్చు, మంచిగా సెట్ అవ్వచ్చు అని చెప్పేసి తన ఆలోచన. అందుకే మనీ మీద ఫోకస్ పెట్టారు. మీ దగ్గరికి కూడా వస్తారండి తప్పకుండా.
4 ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా, తప్పకుండా మ్యారేజ్ పర్పస్ కూడా మీకు చెప్పబోతున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది అందరికీ ఈ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చండి. అంటే అన్న చెల్లెలు, అక్క తమ్ముడు ఇట్లా వాళ్ళందరూ వస్తారు. తోటికోడళ్ళు ఇట్లా కూడా వదినే మరదళ్ళు, బావ బామర్దులకు కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకొని వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు, హ్యాపీగా ఉంటారు, ఏదైనా పెళ్లి సందర్భాలలో హ్యాపీగా ఉంటారు అనేది చెప్పుకోవచ్చు. అక్క చెల్లెళ్ళు కూడా ఏదో పెళ్ళిలా కలుసుకోవచ్చు కదా, అలాంటి ఇది ఉంటుందండి. ఆ యూనివర్స్ నుంచి సక్సెస్ అని చెప్తుందండి. తీస్తానండి 5 కార్డ్స్ తీస్తాను, ఏంజల్ కార్డ్స్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారండి యూనివర్స్, ఏంజల్ గైడెన్స్ మీకు. బిగ్ హ్యాపీ చేంజెస్ అండి. వాళ్ళు మీరు కలిశాక బిగ్ హ్యాపీ చేంజెస్ అండి. ఏ రిలేషన్ అయినా సరే దూరం నుంచి కలుసుకున్న తర్వాత ఇప్పటి నుంచి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి. మెడిటేషన్ అలవాటు లేకున్నా కానీ కొంచెం రోజు ఒక 10 మినిట్స్ శ్వాసను గమనిస్తూ కూర్చోండి, మీకే ఆన్సర్స్ దొరుకుతాయి. ఇది పీస్ఫుల్ రిజల్యూషన్ అండి. మీరు ప్రశాంతంగా ఉండండి అండి. మీరు ప్రశాంతంగా ఉంటే అన్ని ఆన్సర్స్ అవే దొరుకుతాయని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి. రీకన్సిడర్, అదే ఇప్పుడున్న ఆలోచనలు తీసేసి నా నుంచి వెళ్ళిపోయారు కదా, తను హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి మీరు పదే ఆలోచిస్తున్నారు కదా, ఆ ఆలోచనలు తీసేసి మీ దగ్గరికే రావడానికి తను చూస్తున్నారు. నా దగ్గరికి కంపల్సరీ వస్తారనే ఆలోచనలు మార్చండి. అట్లా మార్చుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారండి. ఎస్, అవునండి. రిమైన్ పాజిటివ్ అంటున్నారు. బీ యాసరేటివ్, ఫర్గివ్నెస్. ఇట్లా మీరు తనని క్షమించి, ఏదైనా మన మనసు లోపలనే ఉంటుందండి. ఇన్నర్ వరల్డ్ ఈజ్ అవుటర్ వరల్డ్ రిఫ్లెక్ట్. మన మనసులో ఏముందో ఎదుటి వ్యక్తుల నుంచి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు మీ మీద పాజిటివ్గా ఉంటారండి. మీ దగ్గరికి తొందరగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు మీ ఆలోచనలతోటి వాళ్ళని వదిలి వెళ్ళారు కదా, పోనీ అది ఇది అంటే వాళ్ళు అట్లే వెళ్తారండి. ఏదో పోయిండ్రు, మళ్ళీ వాళ్ళకి రియలైజేషన్ అయ్యి వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వస్తారు అనేటువంటి ఆలోచనలు ఉంటే, పాజిటివ్గా ఉంటే వాళ్ళు వస్తారు కంపల్సరీ. ఒక అఫర్మేషన్ కూడా తీసుకోండి. మా పర్సన్ మా లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చి మేము హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి పదే అనుకోండి. థాట్స్ అవే రిలీజ్ చేయండి, తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.